4వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మేము అధైర్యపడము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా క్రీస్తునందు విశ్వసించిన వ్యక్తులు పరిస్థితులు ఎలా ఉన్నా అధైర్యపడరు. అసలు భూమి మీద మనం ఏదో పొందుకోవడానికి ప్రభు నమ్ముకోలేదు. ఈ భూమి మీద నుండి ఒకరోజు వెళ్ళిపోతాం. స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోతామండి. ఉండవు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అసలు చర్చ అట్ట మాట్లాడమాకండి, ఇక్కడే పర్మనెంట్ గా ఉంటామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పట్లేదు. We are not permanent here. Man is created for eternity by the Lord. మనిషిని దేవుడు నిత్యత్వం కొరకు సృజించాడు, ఇక్కడ ఉండడానికి సృజించలేదు. వాస్తవంగా నిత్యత్వం కూడా ఇక్కడే ఉంచాడు. కానీ అపవాది మాటకు లోబడి దేవుని మాటను మీరి నిత్యత్వంలో ఉండే కృపను పోగొట్టుకున్నాడు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు మనుషుడు. కాబట్టి మరలా తిరిగి నిత్యత్వంతో మనిషిని కనెక్ట్ చేయడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మేము అధైర్యపడమంటున్నాడు. ప్రియులారా, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు చాలా ధైర్యంగా ఉంటారు. అన్న మట్టమాలపల్లి మోహన్ రావు గారి జ్ఞాపకార్థ గుడిలో వారి అన్నయ్య గారి కుమారుడు మాట్లాడారు. మీరు వినే ఉంటారు. ఆయన చెప్పారు, మా నాన్నగారు, మా బాబాయ్ గారు వీళ్ళంతా చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కొంచెం మేమన్నా కంగుపడే వాళ్ళం, భయపడే వాళ్ళం, కానీ వాళ్ళు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. మాకు ధైర్యాన్ని నూరు పోశారు. దానికి కారణం ఏంటంటే వారు ప్రభువుని కలిగి ఉన్నారు. ప్రభువే వారి ధైర్యం, ప్రభువులో విశ్వాసం అంటూ వాళ్ళ నాయనమ్మ గురించి జ్ఞాపకం చేశారు. వాళ్ళ నాయనమ్మ గురించి జ్ఞాపకం చేస్తున్నారు. మా నాయనమ్మ పెద్దగా చదువుకోలేదు, కానీ 5+3 8 మంది పిల్లలంట. మోహన్ రావు గారి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరినీ విశ్వాసంతో పెంచినారు. ప్రియులారా, ఈ దినాల్లో మనకు అన్నీ ఉంటున్నాయి కానీ విశ్వాసం లేదు. విశ్వాసాన్ని మనం అసలు కలిగి ఉండటానికి ఇష్టపట్ల, అసలు విశ్వాసం మనలో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవట్లేదు. పౌలు అంటున్నాడు, మేము అధైర్యపడము. ఎందుకంటే కావున అన్నట్టు పైన చదివితే మీరు మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము అంటాడు. ప్రభువు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మేము ఎటుపోయినా శ్రమ పడుచున్నాం, ఎటుపోయినా కష్టాలు మాకు ఉన్నాయి, అపాయాలు ఉన్నాయి, తరమబడుచున్నాం, పడద్రోయబడుచున్నాం, ఇంతటి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ మేము అధైర్యపడమంటాడు. మీరు చదవండి, ఊరికి ఒక మాట పైకి వెళ్దాం. 8వ వచనం చూడండి. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము. చూడండి, ఈ మాటకి అర్థం చేయ. ఎటుపోయినా ఏం జరుగుతుందట? ఎటుపోయినా. అలాంటి వాళ్ళకి ఏముంటుంది? ఎటుపోయినా శ్రమ పడేవాడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడా? చెప్పండి. వ్యవసాయం శ్రమలే, చదువు, పిల్లల చదువులు శ్రమలే, ఉద్యోగం శ్రమలే, చెప్పండి. ప్రయాణం చెప్పండి. 10 ఎక్కిందంటే పంచరు, అడు పడుతుంది, ఇది పడుతుంది, ఏదో ఒక శ్రమ. ఎటు పోయినా శ్రమ అంటే ఏంటి అర్థం? ఏ పని పొందుకున్నా శ్రమే. కానీ పౌలు అంటున్నాడు, కావున మేము అధైర్యపడము. శ్రమలనే మాకు ఇరికింపబడేవారం కాదు.
ఇంకా క్రింద అంటాడు, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ప్రియులారా, మనము భూమి మీద సౌకర్యంగా ఉండడానికి ప్రభువు నమ్ముకోలేదు. మాట బాగా వినాలి మీరు. భూమి మీద అన్ని కలిసి వస్తాయని ప్రభువు నమ్ముకోలేదు. భూమి మీద అంతా బాగుంటుందని ప్రభువు నమ్ముకోలేదు. భూమి మీద మనకు రకరకాలైన అనుభవాలు ఉంటాయి. అసలు ఇంకొక మాట చెప్పాలంటే, శ్రమ లేకపోతే మేలు విలువ ఎలా తెలుస్తుంది మీకు చెప్పండి? ఆకలి లేకపోతే కడుపు నిండుగా అన్నం తింటే ఎలా తెలుస్తుంది మీకు? ఆ అన్నం తిన్న అనుభవం చెప్పండి. తెలీదు. దేవుడు కొన్ని సందర్భాల్లో మనం ఇంకా ప్రభువుని స్తుతించినట్లుగా, మేలు యొక్క విలువ మనకు అర్థమవుతున్నట్లుగా, దేవుడిచ్చే ఆశీర్వాదం యొక్క విలువ మనం గ్రహించుకుని ఇంకా మనోనేత్రాలు తెరవబడిన వారమై ప్రభువుని స్తుతించినట్లుగా ఆయా సందర్భాల్లో మన జీవితాల్లోనికి శ్రమలను, కష్టములను, ప్రయాసములను అనుమతిస్తాడు. క్రీస్తులో జీవించే మనం ఇవేవి రావు అనుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్నాను, ఇక నాకు జ్వరం రాదు. ప్రభు నమ్ముకున్నాను, నాకు అసలు ఏ మాత్రం ఆర్థిక కష్టాలు ఉండవు. ప్రభు నమ్ముకున్నాను, అసలు నాకు ఆరోగ్యం రోజు విశాఖ భాషలో నెంబర్ 1గా ఉంటుంది అని అనుకోవడానికి లేదు. మనము అధైర్యపడకుండా ఉండాలంటే ప్రభువును మనం ఎందుకు నమ్మామో మనకు అర్థం అవ్వాలి. ప్రభువు ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడో మనకు అర్థం అవ్వాలి. అసలు మన భక్తంతటికి దీని గురేంటో మనకు అర్థమైతే భూమి మీద జరిగే పరిస్థితులు దేనికి మనం అధైర్యపడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే మన ధైర్యం, ప్రభువే మన అభయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పార్టీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళకి ఎట్లా ఉండదు? ఇప్పుడు ధైర్యంగా ఉంటారు. ఆ పార్టీ మారిన తర్వాత మళ్ళీ ఈ పార్టీ వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఏళ్ళు బిక్కుమంటే బతకడమే, అంతేగా. కానీ దేవుని పిల్లలకు మనం చెప్పండి, మనకు సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు, మనం పరిపాలించే దేవుడు ఆయన, సర్వలోకానికి చక్రవర్తి ఆయన, సజీవుడైన దేవుడు ఆయన, మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు ఆయన. ఆయన మనతో ఉన్నాడు. హల్లెలూయా. కావున మేము విశ్వాసులకు నూరిపోస్తాను. నాయన, మేము ఎన్నో చోట్లకు వెళ్తున్నాం దేవుని పని మీద సువార్త చేయడానికి, ప్రభు మాటలు ప్రకటించడానికి. ఎటుల్లా శ్రమలే ఉన్నాయి, కానీ ఇదిగో దేవుని జీవం మాతో ఉంది. చదవండి ఆ మాట. క్రింద అంటాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు యొక్క జీవాన్ని మనలో అనుభవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీదే మనం నిత్యము పచ్చగా ఉండాం, భూమి మీద నిత్యము క్షేమాభివృద్ధి చెందుతూ ఉండాం. అందుకే అక్కడ వాడాడు ఆ పదం, బాహ్య పురుషుడు కృషించుచున్నాడు. కృషించుకోవా? అప్పుడప్పుడు మనం చూసి అంటారు, ఏంటో మేము తగ్గిపోయావు, ఏంటి కొంచెం ముఖం ఏంటి ముడతలు పడినట్టుంది. ముడతలా? నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎన్ని క్రీములు రాసినా, ఈ పురుషుడు ఏమవుతాడు? బాహ్య పురుషుడు అంటే శరీరం. ఇదేమవుతుంది? కృషించిపోతుంది. మీరు ఎంత మంచి బలమైన ఆహారం తిన్నా, మంతెన సత్యనారాయణ రాజు గారిదో, కాదర్ వలీదో, ఇంకో కాదర్దో, ఇంకో జాదర్దో, ఎన్ని మంచి ఆహార పదార్థాలు తీసుకున్నా ఈ శరీరం ఏమవుతుంది? చెప్పండి, కృషించదా? ఒకసారి మీరు వృద్ధులు ఉంది వాళ్ళు ఒకసారి యవన కాలంలోకి వెళ్ళి ఆలోచించుకోండి.
పెళ్ళైన రోజు మీరు ఎలా ఉన్నారు? పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారు? యవ్వన కాలంలో ఎలా ఉంది మీ శరీరం? ఇప్పుడు తెలియట్లేదా? మీకు తెలియట్లేదా? తెలుస్తుంది మనకి. నేను ఈ మధ్యన నాగాలాండ్కి వెళ్ళాను ఇప్పుడు ఒక రోజు. అవును కదా, నాగాలాండ్కి వెళ్ళాను. బండి మీద వెళ్తుంటే అనుకున్నాను, ప్రభా 14 సంవత్సరాలు ఎంట తిరిగాను ఆయన. ఇది అసలు ఎక్కెట్టుకున్నా అమ్మాయ చల్లపల్లి వచ్చింది, అమ్మ పాసనగరం వచ్చింది అనుకుంటే వెళ్తున్నాం. 14 సంవత్సరాలు తిరిగాను. అప్పుడు దేవుడు ఓపిక ఇచ్చాడు. ఇప్పుడు అందుకున్నా తెలియట్లేదా మీకు? 40 వస్తుంటే ఓపిక ఎలా ఉందో తెలియట్లేదా? 50 వస్తుంటే ఎలా ఉందో తెలియట్లేదా? మానవ శరీరం తెలుసా మీకు? బాల్యం నుంచి యవ్వన కాలం వచ్చే వరకు వయసు పెరిగే కొద్దీ మనలో బలం పెరుగుతుంది, ఎముకలు పెరుగుతాయి, కండరాలు పెరుగుతాయి, శరీరం పెరుగుతాయి, ఓపిక కూడా వస్తుంది. చిన్నప్పుడు ఉన్నందుకంటే ఇంకా బలం పొందుకుంటాం. ఇక ఒక వయసు వచ్చిన తర్వాత ఏమవుద్ది? అది ఇట్లా గ్రాఫ్ ఇది అనమాట, డౌన్వర్డ్ పారాబోలా అంటారు మ్యాథ్స్ లో. ఒక వయసు వచ్చే కొద్దీ పెరుగుద్ది, ఇక ఒక వయసు వచ్చిన తర్వాత ఏమవుద్ది? ఇక డౌన్వర్డ్ మెల్లగా ఏమవుద్ది చెప్పండి? శరీరం ముదుపులాగా పట్టదా, చేతులు సహకరించవు, కాళ్ళు సహకరించవు, అంతే. సిమెంట్ కూడా అంతే, మీకు తెలుసలేదో. ఒక దానికి అందుకే ఇంజనీర్ లైఫ్ టైం ఇస్తాడు. 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 100 సంవత్సరాలు చెప్తాడు. డ్యామ్ కట్టినా, బిల్డింగ్ కట్టినా, ఏది కట్టినా, బ్రిడ్జ్ కట్టినా ఆటోమేటిక్గా అక్కడ తర్వాత ఏమవుద్ది? ఐరన్ పని చేయటం మానేస్తుంది, సిమెంట్ పట్టు వదిలేస్తుంది, ఆటోమేటిక్ బిల్డింగ్ అంతే, శరీరం కూడా అంతే. ఇది రోజు రోజుకి మనం ఏమవుతాం? కృషించిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృషించిపోవా? కృషించిపోతాం. రోజుకి 8 గంటలు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటామండి. పడుకో, 8 కాదు 80 గంటలు పడుకో. ఆరోగ్యంగా ఉంటావా? కృషించవా? చెప్పండి. గంటకోసారి గ్లాసు మంచినీళ్ళు తాగితే మీ ముఖం నగనికలాడద్దండి. ఎన్నాళ్ళు నగనికలాడదు? మీరు ఎన్నో పాటించండి. నేను ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక దశ వచ్చిన తర్వాత ఇక ఆటోమేటిక్ ఏమవుద్ది? శరీరం చెప్పండి, పట్టుకుని లేవాలి. ఒక రోజు వచ్చిన తర్వాత ఇద్దరు పట్టుకుని లేపాలి. ఒకప్పుడేమో ఏదో సపోర్ట్తో లేగాలి, తర్వాత సపోర్ట్తో కూడా లేగాలి శరీరం. అప్పుడు ఏం చేయాలి? లేపాలి. అడవుడు పట్టుకుంటే కానీ లేవమ్మా. శరీరం కృషించిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, అందుకనే మన శరీరాలను దేవునికి సమర్పించదే మన ఆంతర్య పురుషుడు రోజు నూతన పరచబడతారు. హల్లెలూయా. సజీవ యాగముగా ఆ శరీరము సమర్పించి, ఆ సజీవ శరీరము సమర్పించి సంపూర్ణ శక్తిగా
క్రీస్తులో ఉన్నవాడు శరీరం కృషించిపోతాడు, అధైర్యపడతాడా? మోకాలు నొప్పులు వచ్చినాయి, ఇంట్లో కూర్చుని ఏడ్చుకుంటా కూర్చుంటాడా? చెప్పండి. దేవుని పిల్లలు చెప్పండి ఎల్లప్పుడూ బలవంతులే. ఆమేన్, హల్లెలూయా. యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తివంతులు. దేవుని పిల్లలు ఏంటి తెలుసా? శరీరం కృషించిపోయినా మనం బలవంతులమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు వెళితే అటు అపాయాలు, అయినా మనం బలవంతులమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈ శరీరం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఇది కృషించిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మధ్యమైన శరీరం, క్షయమైన శరీరం, ఇది నశించిపోయే శరీరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కానీ అంతరంగ పురుషుడు ఉన్నాడే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2026 జూలై 4 కంటే జూలై 5లోని అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. ఈ రోజు కంటే రేపు ఇంకా నూతన పరచబడాలి. అనుదినము నీ ఆత్మ నూతన పరచబడాలి. ఆదివారం మాత్రమే మందిరంకి వచ్చేవాళ్ళు నేను ఎట్లా నూతన పరచబడతారు చెప్పండి? కొద్దిమంది అసలు ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసుకో, ఇంటి దగ్గర బైబిల్ చదవరు. అసలు అది మరీ ఘోరం, ఇంకా ఘోరం. అది నీ ఆత్మ ఎలా నూతన పరచబడుతుంది? ప్రియులరా, మన ఆత్మ నూతన పరచబడకపోతే భూమి మీద ఎదురయ్యే శోధనలన్నిటిలో మనం కురికిపోతాం, అధైర్యపడిపోతాం, డేలా పడిపోతాం, బెంబేలెత్తిపోతాం. ఇంకా మాట్లాడితే ఒకసారి ప్రభు నమ్ముకుని కూడా ఆత్మహత్య చేసుకునే దానికి వెళ్ళిపోతాం. అందుకనే మనం అనుదినము ఆత్మలో ఆనందించడం నేర్చుకోవాలి. అనుదినము ఆత్మను నూతన పరచబడటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. అనుదినము నీ ఆత్మలోనే ఆనందము సగిన నా దేవా, అనుదినము నీ ఆత్మలోనే ఆనందము సగిన నా దేవా, ఆరక్షక అనుదినము. అక్కడ ఏమన్నాడు? అప్పుడప్పుడు అన్నాడా? చదవండి అప్పుడు. కావున మేము అధైర్యపడము, ఆ బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినము. భక్తి అని చెప్పండి, రోజు చేయాల్సిన ప్రాసెస్ ఇది. వారానికి ఒకసారి తింటారా మీరు? చెప్పండి. కాలకృత్యాలు ఉన్నాయి చెప్పండి. మలమూత్ర విసర్జనే కానివ్వండి, ఈ స్నానాలు చేయడమే కానివ్వండి, భోజనం చేయడమే కానివ్వండి, వాటర్ తాగడమే కానివ్వండి, ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్. అంతేనా? అర్థమవుతుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనుకున్నావు అడుగుతాడుగా, రెగ్యులర్గా మోషన్ వెళ్తావా అడుగుతాడు. ఎందుకని? ఒకవేళ వెళ్ళకపోతే అదే రోగం నీకు, అదే జబ్బు. మీరు ఆత్మలో నూతన పరచబడుతున్నారా? అప్పుడప్పుడుగా రోజుగా దినదినము నూతన పరచబడే అనుభవంలో ఉంటే ఈ భూమి మీద ఎదురయ్యే దేనికి మీరు అధైర్యపడరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, భూమి మీద మనం అనేక పరిస్థితులు గుండా వెళ్ళవలసి ఉన్నది. అంత అనుకున్నట్లుగా జరగదు, అంత అనుకున్నట్లుగా ఉండవు. ఆరోగ్య విషయమే కావచ్చు, ఆహార విషయమే కావచ్చు, కుటుంబ విషయాలే కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటన్నిటిలో నీవు ధైర్యంగా ఉండాలంటే నీ ఆత్మ నూతన పరచబడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఎలా నూతన పరచబడుతుంది? అసలు కొద్దిమందికి అసలు దీని గురించి పట్టింపే లేదు. అన్యజనులకు చెప్పండి,
అసలు ఈ గొడవ లేదు. వాళ్ళకి ఏమి తెలుసు? శరీరానికి జాగ్రత్తగా చూసుకోవటం, ఏ కొంచెం తేడా వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించటం, అంతవరకే తెలుసు. కానీ క్రీస్తులో ఉన్నవారు మనకేం తెలియాలి? రోజు మన జీవితం నూతన పరచబడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దేవుల్లో బలపడతారో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు వచ్చినా బలహీనపడరు. దేవుని స్తోత్రం. కొద్దిమంది ఊరికి ఒక మాట అంటే చాలు, నీరు గారిపోయి నీరసం అయిపోయి 2 సెలవులు ఎడితే కానీ కొంచెం ఊపిరి రాదు వల్ల. ఏంటంట ఇంత సీరియస్ అయిపోయావంటే ఎవరైనా ఒక మాట అన్నారంట. మాట అన్నందుకు ఏమైపోయావు నువ్వు? ఆవిడ అని వెళ్ళిపోయింది కానీ నీకు మాత్రం 3000 అయింది. రక్తమే జయం. నీకు ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే నీకు ఆత్మలో నూతన పరచబడిన అనుభవం లేదు. నీవు ప్రభు తలంపుల్లో లేవు, ప్రభు వాక్యం నీలో లేదు, దేవుని సన్నిధిలో ఆనందించే అనుభవం నీకు లేదు. లేకపోబట్టే నీవు అలా అయిపోతున్నావు. ప్రియులారా, క్రీస్తులో జీవించే మనం ఖచ్చితంగా మనం బలహీనులు కాదు, బలవంతులం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో ఉన్నాడు. ప్రపంచం ఆశ్చర్యపోయేంత గొప్ప కార్యాలు ప్రభు మన ద్వారా చేపిస్తాడు. మనం చూస్తే అనుకుంటా ఏంటి ఏం చేశాడు అద్భుతం. అద్భుతం మన శక్తితో చేస్తామా, మన బలంతో చేస్తామా, మన సామర్థ్యంతో జరుగుతుందా? కాదు కాదు, మనం బలహీనులమే. మనము బలహీన. పౌలంట పాత నిబంధనలో సౌలు చాలా ఆజానుబాహుడు, దేహదారుఢ్యం కలిగిన వాడు సౌలు రాజు. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో ఈ సౌలు, పౌలుగా మార్చబడిన ఈ సౌలు పెద్ద దేహదారుఢ్యం కలిగిన వాడు కాదు, పెద్ద రూపసి కాదు, ఏం కాదు, మామూలుడే. కానీ ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగాయి. కారణం ఏంటి తెలుసా? ప్రభువుని బట్టి ధైర్యంగా జీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ లేకుండా, దేవుని సన్నిధిని మనం అనుభవించకుండా నూతన పరచబడలేం, ధైర్యంగా జీవించలేం. మనము నిత్యత్వానికి చెందిన వారం. ఈ భూమి మీద కొద్ది కాలమే ఉంటాం. మనం ఉన్నంత కాలం చెప్పండి మనం ధైర్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు చంపేయాలనుకున్నారు, మలమల మలుస్తున్న నూనె కాలంలో పడేశారు యోహాన్ని. చచ్చిపోలేదు. అసలు అలా కళ చూస్తే మనకు గుండె అయిపోద్ది కదా. ఇదిగో కళ ఎవరి కోసం తెలుసా? నీకోసమే. నిన్నే అర్థం. బజ్జీల కోసం, గారెల కోసం కాదు, అది నీకోసమే. అంటే ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా సగం నీరు గారిపోయి చెప్పండి బీపీ 40కి వచ్చేసి అదే పల్స్ ఏమో 30కి పడిపోయి. అంటే ఎవరు మీరు? క్రైస్తవులండి. మీరు క్రైస్తవులు అంటే పల్స్ అంటే పడిపోతాండి. మనకి ఎక్కడ ఉంది? ఆత్మ సహాయం లేదుగా, నూతన పరచబడిన అనుభవం లేదుగా. మీరు భక్తుల జీవితాలు చదవండి. జాన్ బనియన్ జీవిత చరిత్ర చదవండి. చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? మీరు చదివితే చరిత్ర కరెక్ట్ ఇయర్స్ గుర్తులేవు, కానీ మోర్ దాన్ 10 years. అన్ని సంవత్సరాలు జైల్లో ఉంటే చెప్పండి బయటకు వచ్చినప్పుడు ఎలా వస్తాడు? ఉసుముని మంట వస్తాడు. కానీ జైల్లో ఉండి యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. ప్రపంచంలో బైబిల్ తర్వాత ఎక్కువ అమ్ముడైన పుస్తకాలు, ఎక్కువ మంది చదివే పుస్తకం యాత్రికుని ప్రయాణం. మీరందరూ చదవాల్సిన పుస్తకం అది, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. జాన్ బనియన్ అనే దైవజనుడు రాశాడు. ఎక్కడ రాశాడు? జైల్లో. మనం అయితే ఏం చేస్తాం? నాకు అడ్వాంటేజ్ ఇంత కాలిపోయింది, నువ్వు ఉన్నావా? ఉంటే నన్ను జైలు ఎందుకు తీసుకొచ్చావు సరే, కనీసం జైలు గోడలు బద్దలు చేయొద్దు, జైలు అధికారి కళ్ళు మూయొద్దు, ఎట్టకూడదు, నన్ను బయటికి తీసుకురావద్దు, ఏదో రకరకాల పిచ్చి ప్రార్థనలన్నీ మనం చేస్తావా? అది భక్తుల వాళ్ళు. వారి ఆత్మలు రోజు రోజు నూతన పరచబడతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ జైల్లో ఉండే పుస్తకాలు రాశారు. పుస్తకాలు రాసేంత అనుకూలత ఉంటుంది అక్కడ. చెప్పండి, అన్ని అనుకూలతలు చదువుకోరంటే మనం చదువుకోట్ల. పుస్తకాలు ఇచ్చి, పెన్నులు ఇచ్చి, పెన్సిల్ ఇచ్చి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ చదువులేదు పిల్లలు. చెప్పండి, అసలు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇచ్చేసేయడానికి రెడీ అయిపోతున్నారు. మేము ఇచ్చేస్తామండి, మేము ఇస్తామండి. ఆయన చదువు ఎవరు ఎత్తారు? నువ్వు చదువుకోవాలి కాదు.
అర్థమవుతుందా ప్రియులారా? అన్ని ఇదివల్ల క్రైస్తవులకు అనుకూలంగానే ఉన్నాయి. మనం ఇదివల్ల ఏం దేవుని కొరకు, క్రీస్తు కొరకు, సువార్త కొరకు మనం పడే శ్రమలేంటి చెప్పండి? మందిరానికి వెళ్తాను మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పడతారా? ప్రార్థన చేసుకున్నారు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో అంటే ఒక మాట అనే వాళ్ళు ఉన్నారు తప్ప మొహానో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అంతకు మించి పడే శ్రమలేవు మనం లేవు. కానీ ఏదో కృషించిపోయినట్టుగా ప్రియులారా మనము నూతన పరచబడాలి. ఆమె అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చదువుతాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకోవాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. లేదండి అందుకని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని పడుకున్నానండి అంటే నీకు నూతన బలం రాదు. నీవు దేవుని సన్నిధికి రావాలి. స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు శరీరం గురించి పట్టించుకోడు, ఆత్మ గురించి ఆలోచన చేస్తాడు. క్రైస్తవుడు శరీరానికి వచ్చేటువంటి శ్రమలు, రోగాలు, బలహీనతలు, ఈ కృషించిపోయే అనుభవాలు వీటి గురించి కంగారు పడ్డు ఆత్మలో రోజు నూతన పరచబడడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మలో నూతన పరచబడే అనుభవం ఉందా మీకు? ఇది లేకపోతే, ఆత్మను పొందుకున్న అనుభవం, ఆత్మలో నింపబడిన అనుభవం, వాక్యంతో నింపబడిన అనుభవం, దైవికంగా ఎదిగే అనుభవం, ఇవేమీ మీకు లేకపోతే ఖచ్చితంగా ఎక్కువ రోజులు మీరు ధైర్యంగా ఉండలేరని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏదో ఒక శ్రమ ఎదురవుద్ది, ఏదో ఒక బలహీనత ఎదురవుద్ది, ఏదో ఒక షాక్ ఎదురవుద్ది. ఆటోమేటిక్గా అప్పుడు మీరు ఉండిపోతారు, కృషించిపోతారు, అధైర్యపడిపోతారు, దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఎన్ని శ్రమలు పడ్డారు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 పర్యాయాలు తిన్నాడంట పౌలు. 5 సార్లు. యేసు ప్రభు ఒక్కసారే సిలువలో, ఒక్కసారే సిలువ శ్రమల్లో. కానీ పౌలు 5 పర్యాయాలు. కానీ మరలా బైబిల్ పుచ్చుకుని సువార్తకు వెళ్ళాడు. ఏముంది గుండెందండా చెప్పండి? గొప్ప ధైర్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా మనం దేవుని కొరకు ఎదురు చూసే అనుభవాల్లో ఉంటే, దైవికంగా ఆత్మీయంగా మనం రోజు రోజుకి నూతన పరచబడుతుంటే, రోజు రోజుకి మనం దేవునికి దగ్గరగా వస్తుంటే పరిస్థితులు ఎలా ఉన్నా కంగారు పడాలి, ధైర్యంగా ప్రభువులో ఉంటాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. విలియం కేరీ 41 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నాడు. భయంకరమైన శ్రమలను, వ్యతిరేకతను అనుభవించాడు. ఎంత వ్యతిరేకత అంటే అంత వ్యతిరేకత. వీటన్నిటిలో చెప్పండి ఎక్కడా కుంగిపోలా. అసలు మీరు గుర్తుపెట్టుకోండి, కష్టం వచ్చినప్పుడు కుంగిపోయేవాడు అసలు క్రైస్తవుడే కాదు. ఏదో అన్నారని, మనుషులు ఏదో చేశారని అలాంటి ఆలోచనే తప్పైంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. మా తాతయ్య ఉండేవాడు, మా అమ్మ నాన్నగారు మీకు తెలుసు, పౌలు గారు ఎప్పుడు ఏదోడు చెప్పేవాడు. వాళ్ళట చేశారా, నాకు వాళ్ళట చేశారా, అందుకే నా నడువు వంగిపోయిందిరా, కాసు దాటి బయటికి వెళ్తే బాగానే ఉంటున్నాను రా నేను. ఈయనేదో కోటీశ్వరుడు అయినట్టు, ఈయన కోట్లన్నీ లాగేసుకోవాలన్నట్టు ఎవరంటే ఏదో చేశారట. ఏంటది? శాతపడే ఏదో అంట. క్రీస్తు రక్తం నీపై ఉన్నదాన్ని గ్రహిస్తున్నావు నీవు. మనం కూడా అదే ఆలోచన. కొంచెం బాగోపోతే చాలు, ఏదో జరిగినట్టుంది మొత్తానికి, ఎవరో చూశాడు అనుకోండి, దిష్టి తగిలినట్టుంది, కొత్త పక్కలు వేసుకున్నాను. అందుకని ఇంటికి వెళ్ళి అక్కడ మిరపకాయలు తెచ్చుకుని స్తోత్రం స్తోత్రం అని మిరపకాయలు తీసేవాళ్ళు ఉన్నారు. ఇక నువ్వు ఎక్కడున్నావు ఆలోచించుకోవాలి, నీ స్థితి ఎక్కడున్నావు. ప్రియులారా, ప్రభు మన ధైర్యం. హల్లెలూయా. సజీవుడని యేసయ్య మన ధైర్యం. హల్లెలూయా. యేసు యొక్క జీవం మనతో కూడా ఉంది. మన జీవాన్ని దేవుడు భద్రపరిచాడు.
హల్లెలూయా. అలా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, మీ యొక్క జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది అంటాడు. క్రీస్తులో దాచబడింది. ఈ భూమి మీద మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా అధైర్యపడనవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ గురించి ఆలోచించిన వాడు, నిత్యత్వం గురించి గ్రహింపు లేని వాడు ఎన్నడికి క్రైస్తవుడు కాలేడు. ఊరికేదో బైబిల్ పట్టుకు వచ్చి వెళ్ళిపోయాడు తప్ప అంతకు మించి అతనిలో పెద్ద మార్పేమి మనం చూడలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని నేను ముగిస్తాను. మనం అధైర్యపడవలసిన అవసరం, కృషించిపోతున్న శరీరం రోజు రోజుకి బలహీన అవుతుంది కదా. మందైన నీ దేహం వెనకడికి పోయి మరలా మంటికి చేరాలి. ఎట్లా చేరద్ది? ఆరోగ్యంగా ఉండి చేరొచ్చు కొన్నిసార్లు శుష్కించిపోయి కంప్లీట్గా ఎట్లయినా చేరొచ్చు. ఈ శరీరం కొరకు కాదు మన తాపత్రయం. కొద్దిమంది ఆరాధనకు రమ్మంటే కూడా అప్పుడు కూడా గంట సర్ది ఏసీ మేకప్. ఎక్కడికి వెళ్తున్నా అంటే ప్రార్థనకి. చెప్పండి, 11ంటికి వస్తారు. ఊరి నాయన ఈ శరీరం కృషించిపోతుందిరా నాయన అంటే ఆ శరీరం గురించి ఆలోచన ఉన్న పాటును ప్రభు దగ్గరికి వచ్చేయాలి. ఆత్మ నూతన పరచబడుతుందా లేదా అని గ్రహించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ స్త్రీలైతే మ్యాచింగ్ కావాలి. అంతా మ్యాచింగ్ లేదో కూటమైన మానేస్తారు అంతే. మ్యాచింగ్ ఉండాల్సిందే. మ్యాచింగ్ ఉంటేనే సెట్ అవుద్ది. నువ్వు దేనికోసం వెళ్తా? నీ ఆత్మ నూతన పరచబడాలి. దేవుని స్తోత్రం. ఈ ఆరాధన ద్వారా నీ ఆత్మ నూతన పరచబడాలి. నీ ఆత్మ ఉజ్జీవించబడాలి. నీ ఆత్మలో నూతన బలం నీవు పొందుకోవాలి. అప్పుడు నీవు లోకంలోనికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు, సమాజంలోనికి వెళ్ళినప్పుడు, ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధైర్యపడకుండా జీవించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమదినమున కృంగిన వాడు క్రైస్తవుడి అన్నటికీ చేతకాని వాడు అవ్వకూడదు. దేవుని బిడ్డలు చేతకాని వారు మనం ఆత్మలో నూతన పరచబడే అనుభవంలో ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరము కుల్లి కృషించినను ఐశ్వర్యము అంట. శరీరము కుల్లి కృషించదా? రకరకాల అనుభవాలు. మా అమ్మమ్మ 99లో అనుకోండి చనిపోయింది. 99లో 97లో అప్పుడు ఆమె ఒళ్ళంతా పుండ్లు పడిపోయింది. మంచం మీద పడుకునే ఉంటాం కదా, ఒళ్ళంతా పుండ్లే. ఏదో జరగాలని మా మామయ్య పాపం విజయవాడ అమెరికన్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. నేను, మా నాన్న, మా అమ్మ మేమంతా పొలంలో, ఆ పై పొలంలో పనిచేస్తాం. కోస్తాం అనమాట. మేము ఒట్లు రాసి పోగేస్తాం. అప్పుడు బోధొచ్చింది. మాకు తెలియకుండా పాపం మా మామయ్య అంటే వాళ్ళ అమ్మాయిగా తీసుకెళ్ళాడు బాగు చేద్దామని. కొంచెం ఇక్కడ వీళ్ళు పట్టించుకోలేదేమోనని ఆయన ఆలోచన. తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అసలు స్త్రీని చూడడానికి నువ్వు మగపిల్లడు వస్తే అంటే కుదిరితే ఆడ మనిషి లేకుండా మేము అసలు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోము. ఆవిడ వచ్చే బయట కూర్చోవాలి. అప్పటికప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు కూడా పంపించాము అమ్మాయి. మనం అనుకుంటాము హాస్పిటల్కి వెళ్తే బ్రతుకుతామని. హాస్పిటల్కి వెళ్తే ఈ శరీరం వల్ల నూతన శక్తి పొందుకుంటున్నది. ఇది మన చేతుల్లో లేదు. ఎన్ని మందు పిల్లలు మింగినా, ఎంత జాగ్రత్త తీసుకున్నా ఈ శరీరం కృషించిపోవలసిందే. పిల్లరా, మనకున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే మనం శరీరానికి ఇచ్చినంత ప్రాముఖ్యత ఆత్మకు ఇవ్వట్లా. శరీరం గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నామో చెప్పండి. మన ఇంట్లో వాడే వస్తువులన్నీ దేనికోసం చెప్పండి? తాలింపు దినుసులన్నీ దేనికోసం? సబ్బులన్నీ దేనికోసం? పౌడర్ డబ్బాలన్నీ దేనికోసం?
సెంటు సీసాలది దేనికోసం? మరి ఆత్మ కోసం ఏమైనా ఉందా ఇంట్లో? ఉందయ్యా. వారం వారం దులిపి తీసుకొస్తా బైబిల్, వారం వారం దులుపుతా. పౌడ డబ్బా మాత్రం పొద్దున వేస్తా, మధ్యాహ్నం వేస్తా, సాయంత్రం కూడా. అప్పుడు మా పిల్లలైతే చూడు, ఈ మధ్యకాలం పిల్లలు బాగా ఓవర్ అవేర్నెస్ వచ్చేసింది. ఖర్చీపులు తెచ్చి ఖర్చీపులో పౌడర్ వేసుకొస్తా, మధ్యాహ్నం వేస్తారు ఒక రౌండ్. మరి ఎవరికి చూపించాలనో, ఎవరికి కనబడాలనో. లోకంలో వారి పరిస్థితి అదే. మరి దేవుని నమ్ముకున్న నీవు నీ ఆత్మ గురించి ఏం చేస్తున్నావు? నీ ఆత్మ నూతన పరచబడుతుందా? నీ ఆత్మ నూతన పరచబడే అనుభవంలో ఉంటే నీకు తెలిసిపోద్ది. దేనికి కుంగవు, దేనికి భయపడవు, దేనికి బెదరవు, దేనికి జడవు, దేనికి అధైర్యపడవు. ధైర్యంగా ముందుకు సాగిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాలిని చూసి మునిగిపోయిన పేతురు ఒకరోజు చెప్పండి భయంకరమైన శ్రమలు వచ్చినాయి. బెదిరిపోయాడా? ఎందుకని? అప్పుడు ఆత్మల గురించిన ఆలోచన లేదు. ప్రభు చాటును బతికేస్తాడు. ప్రభు ఉన్నాడుగా, అన్ని సమకూరుస్తున్నాడుగా, ఎప్పుడేది కావాలంటే అప్పుడు అన్ని ఇస్తున్నాడుగా. ఆహారం అయితే ఆహారం ఇస్తున్నాడు, ఏదైనా జబ్బు వస్తే స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ఏమి తెలియలా. కానీ ఎప్పుడైతే ప్రభు ఆబ్సెన్స్ అయిందో అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ పూర్ణుడై ఇక రోజు రోజుకి బలం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే చెప్పండి, ఒకరోజు 3000 మంది బాప్తిసం పొందితే మళ్ళీ ఇంకో రోజు అంటే 5000 మంది అంట. రోజు రోజుకి ఏమవుతున్నాడు చెప్పండి? అద్భుతాలు ప్రభు కొరకు చేయగలుగుతాడు. ఒకప్పుడు గాలిని చూచి మునిగిపోయిన పేతురు, ఒకప్పుడు గాలిని చూచి కలవరపడిపోయిన పేతురు, ఒకప్పుడు గాలిని చూచి పిరికివాడై కంగారు పడిపోయిన పేతురు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వచ్చి నిలబడిన ఎదురు ఏమి కంగారు పడకుండా ప్రభు కొరకు జీవిస్తున్నారు. నీ ఆత్మలో నీవు ఎలా ఉన్నావు ఒకసారి పరీక్షించుకో. నీ శరీరం నీవెంత జాగ్రత్త తీసుకున్నా ఒకరోజు కృషించిపోతుంది, ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. కానీ నీ ఆత్మ నూతన పరచబడకపోతే అది భయంకరమైన ప్రమాదం. నరకం నీ కొరకు కాచుకుని ఉంది. ఈ భూమి మీద శ్రమలో నువ్వు కుంగిపోతావు, చేతకాని వాడిగా మిగిలిపోతావు. నీ ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది. నేను చూసిన వాళ్ళందరూ బాగానే మొదలెట్టాడు కానీ భక్తి చివరిలో తేలిపోయాడండి, చివరిలో పెద్దగా ఏమీ రాణించలేదండి అనేటువంటి భయంకరమైన సాక్ష్యాలు వినాల్సి వస్తుంది. నీ శరీరం కృషించిపోయినా అంటే ఒకవేళ నీవు డబ్బు సంపాదించలేకపోయి ఉండొచ్చు, ప్రభు నమ్ముకుని ఆస్తి సంపాదించుకోలేకపోయి ఉండొచ్చు, ఇల్లు కట్టలేకపోయి ఉండొచ్చు, బిడ్డలను గొప్పలుగా చేసి ఉండలేకపోవచ్చు, శరీర రీతిగా నీవేమి ఎదుగుదల కనబడి ఉండకపోవచ్చు. కానీ నీవు ఆత్మలో నూతన పరచబడుతుంటే వీటన్నిటిని బట్టి ఎక్కడ అధైర్యపడవు. మనుషులు అనే మాటలను బట్టి అధైర్యపడవు, మనుషులు వేసే నిందలను బట్టి అధైర్యపడవు, మనుషులు చేసే ఎగతాళిని బట్టి అధైర్యపడవు. ధైర్యంగా ప్రభు వైపు చూస్తావు. నిన్ను చూసి ప్రభు సంతోషిస్తాడు. ఒకరోజు ప్రభు ముందు నిలబడతావు. ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి. ఆత్మలో నూతన పరచబడుతున్నావా? వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఆశపడుతున్నావా? రాత్రి మనం నేర్చుకున్న కృపావరాలు ఆసక్తితో అపేక్షిస్తున్నావా? ఈ ప్రకృతి సంబంధమైన మనుషుని దేహం కొరకు మాత్రమే ఆలోచిస్తే నీవు కృప ఎంతో పోగొట్టుకుంటున్నావు. స్తుతించే అనుభవం లేకుండా, శ్రమల్లో సహించే అనుభవం లేకుండా ఆత్మలో నూతన పరచబడదాం. అధైర్యం విడిచిపెడదాం, ప్రభు వైపు చూద్దాం, ధైర్యంగా ముందుకు సాగిపోదాం. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినా సరే, మనం ఈ లోకాన్ని దాటి వెళ్ళినా సరే గొప్ప ప్రతిఫలాలు మనం పొందబోతున్నాం. అక్కడ మీరు చదివితే అంతకంతకు నిత్యమైన మహిమ భారం మాకు కలుగజేయుచుంది అంటాడు 18వ వచనంలో. నిత్యమైన మహిమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్యమైన మహిమ, ఎవర్ లాస్టింగ్ గ్లోరీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు ఎదురు చూడండి. ఆత్మలో నూతన పరచబడండి, ప్రభు వైపు చూడండి, శక్తిని పొందుకోండి, భక్తి చేయండి. ఇంకా దైవికంగా బ్రతకడానికి, నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించడానికి, కృపను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడడానికి ఇష్టపడండి. ప్రభు త్వరగా రాబోతుందండి. ఆయన వచ్చినప్పుడు
గొప్ప మెప్పును, మహిమను, కిరీటాన్ని, ఆధిక్యతను పొందుకుందాం. ప్రభువటి కృప మనకు దయచేయండి గాక. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచులను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాం.